హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఎలక్ట్రానిక్స్. నేను మీ సురేష్. నేను ఓన్గా బిల్డ్ చేసిన డై ఇన్వర్టర్ 200 వాట్. దాంట్లో మనం వాడే కాంపోనెంట్స్, అలాగే వైరింగ్ ప్రిన్సిపల్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకున్నా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ చూస్తున్న బీటెక్ స్టూడెంట్స్ కానీ, డిప్లొమా స్టూడెంట్స్ కానీ, ఐటీ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందండి. దయచేసి మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. పదండి వీడియోలోకి. మనకి ఇన్వర్టర్ తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్: ట్రాన్స్ఫార్మర్ అండి, ఇది ఇన్పుట్ 230, అవుట్పుట్ 12012 5 amps అండి. ఇది మనకి మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనకి సోలార్ ఛార్జ్ కంట్రోలర్, ఇది యూఎస్బి బేస్డ్ డీసీ కంట్రోలర్. సో చాలా బాగుంటుందండి, గుడ్ క్వాలిటీ కూడా. మనకి నెక్స్ట్ అవుట్పుట్ ఏసీ సప్లై తీసుకోవడానికి 2 స్విచ్చెస్, సాకెట్స్ యూజ్ చేసాం. అలాగే పీసీబీ బోర్డు, ఇన్వర్టర్ పీసీబీ బోర్డు అండి. ఇది మీకు ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అయితే దీనికి 12 volts బ్యాటరీ కూడా కావాలండి. సో మనం దీనికి 2 బ్యాటరీస్ యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే బ్యాకప్ కోసం. ఓన్లీ సింగిల్ బ్యాటరీ మీద కూడా మనం రన్ చేయొచ్చు, కానీ మనకి బ్యాకప్ అనేది రాదు. సో అందుకని చెప్పేసి మనకి 2 బ్యాటరీస్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా ఒక బాక్స్లో సెట్ చే ఇంకా మన వర్క్ స్టార్ట్ చేసేద్దాం. సోలార్తో ఎంసీబీ వేసింది, సోలార్ నుంచి డైరెక్ట్ కంట్రోల్ కూడా సెట్ చేసాం. రెండు కూడా సోలార్ కనెక్ట్ చేస్తాం. సపరేట్ ఎంసీబీ కూడా వేసాం. ఇదంతా కూడా ఏసీ సప్లై ఇంకా వర్క్ అవుతుంది. మనం ఈ రకంగా వైరింగ్ చేసుకోవడం జరిగింది. ఇన్వర్టర్ రెడీ అయిపోయిందండి. బ్యాటరీస్ పెట్టాను, ఇది దగ్గర బ్యాటరీస్, ట్రాన్స్ఫార్మర్, కంట్రోలర్, ఇన్వర్టర్ కంట్రోలర్. దీనికి ఏసీ డీసీ 2 కూడా వాడుకోవచ్చు. సాకెట్స్, ఇది సోలార్ అవుట్పుట్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది సోలార్ ఎంసీబీ, ఇది ఆన్ చేస్తే కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్ ఆల్రెడీ 12 volts కంట్రోలర్ ఆన్లో ఉంది. ఆల్రెడీ 12.4 volts బ్యాటరీ ఛార్జ్లో ఉంది. సో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇన్వర్టర్ ఏసీలో పెట్టాను, చూడండి. ఏసీ 750 volts. ఏసీలో మనకి ఇప్పుడు 12 volts వస్తుంది. ఓకే, అంటే మనం మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్యాన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. చెక్ చేస్తున్నాను. ఓకే, 12 volts ఏసీ సప్లై. ఇది ఇది సోలార్ ప్యానల్ కనెక్ట్ చేయడానికి.